సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. పూర్వం జాతక దోషాలను హరించి దుఃఖ నివృత్తిని చేసేటటువంటి శ్రీ లలితా పరమేశ్వరి యొక్క దివ్యమైనటువంటి నామాలను మనం తెలుసుకొని ఉన్నాం. అట్టి శ్రీ లలితా సహస్రనామం నుండి మీకు ఒక 3 విశేషమైనటువంటి నామాలు నేను ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. ప్రాణం ఉన్నంత వరకు, నీ బాధలు నీకు ఉన్నంత వరకు, మానవుడి ద్వారా సహాయం లభించనంత వరకు దైవం అనేటిది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. ఎంత భయంకరమైనటువంటి నాస్తికుడైనా, దైవాన్ని నేను నమ్మను అనేటటువంటి వాడైనా బాహ్యంగా నటించవచ్చు. కానీ దుఃఖం కలిగినప్పుడు వాడికి సంబంధించినటువంటి ఏదో ఒక చెప్తారు, శక్తి ఉందనో మరి ఇంకోటి, దాన్ని తప్పకుండా మనసులో తలించే తీరుతారు. ఆ తలంపు ఉంటుంది. ఒకవేళ బయటికి నువ్వు వ్యక్తం చేయకపోవచ్చు, నేను నాస్తికుణ్ణి అనేటటువంటి కవచాన్ని ధరించవచ్చు, కానీ అంతర్గతంగా భయం అనేది నీకు మొదలైనప్పుడు తప్పక దైవ సహాయాన్ని కోరి తీరుతాడు. ఇది నిశ్చితం. ఇది బయటికి కనిపించకపోవచ్చు. కనుక అలాంటి భౌతికమైనటువంటి రుగ్మతల నుండి కాపాడేటటువంటి శక్తి. భౌతికమైన రుగ్మతలు ఏముంటాయండి? ఇళ్ళు, వాకిళ్ళు, సంసారము, పిల్లలు, వారి యొక్క బతుకు, ఇవే కదా మనం ప్రతి గృహంలో పోరాడేటటువంటి సమస్యలు. భౌతికమైన సమస్యలు ఇవి. 24 గంటల్లో కనీసము 1 గంట లేదా 40 నిమిషాలైనా ఈ విశ్వాన్నంతా నడిపించేటటువంటి శక్తి మీద దృష్టి పెట్టకపోతే ఈ జన్మ వృద్ధా. ఒక 40 నిమిషాలు కేటాయించలేమా? గంటల తరబడి మనం వ్యర్థపు మాటలన్నీ మాట్లాడుతుంటాం, అనేకమైన చేష్టలు చేస్తుంటాం. వాటి వల్ల ప్రయోజనం ఉందో లేదో భగవంతుడికి తెలియాలి. ఒక్క 40 నిమిషాలు మనం ప్రాతకాలం ఒక 20 నిమిషాలు, సాయంకాలం ఒక 20 నిమిషాలు భగవత్ సన్నిధిలో కూర్చొని ఆరాధన చేయలేమా? అనుష్ఠానం చేయలేమా అండి? అలా చేసినటువంటి వాడికి తప్పకుండా పరమాత్మని అనుగ్రహం లభించి తీరుతుంది. దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని అంటావే, నాస్తికుడు నోట్లో నుంచైనా అమ్మా అని పలుకుతాడు, ఆస్తికుడైనా అమ్మా అని పలుకుతాడు. భగవద్జ్ఞానం లేనటువంటి వాడు కనీసం తన తల్లి పుట్టిన వెంటనే కన్ను మూసినా సరే అమ్మా అని వీడి నోట్లో నుంచి వస్తుంది. ఎవరా అమ్మ? శ్రీ లలితా పరమేశ్వరి. అట్టి అమ్మను తలించినటువంటి వాడి భౌతికమైన బాధలు తొలగిస్తానని బ్రహ్మాండ పురాణంలో అమ్మవారు చెప్తారు. ఆ మంత్రాన్ని ఇక్కడ చెప్తున్నాను. జపం చేస్తే మంత్రం శ్రద్ధతో వాటిని ఆలకిస్తూ ఉంటే అది ఒక శ్లోకంగా కూడా మనం భావించవచ్చు. ఏమిటదేమో? ఓం ఐం హ్రీం శ్రీం మహాపాతకనాశిన్యై నమః. ఈ ఒక్క నామం చేత మురికి తొలుగుతుంది. అన్యమతాల్లో చెప్పినట్టు నువ్వు జన్మ పాపివి, కర్మ పాపివి, పాపం నిన్ను భవించదు. పాపం అంటే కర్మ ఫలితం. మహత్తరమైనటువంటివి చేయకూడనటువంటి పనుల చేత ఏ హృదయం కలుషితమైందో ఆ మురికంతా కూడా ఈ యొక్క నామంతో, ఇది శ్రీ లలితా సహస్ర నామంలో 214వ నామం ఇది. వ్రాసుకోండి. దీని ద్వారా ఏమవుతుంది? పాతకం నశిస్తే ప్రకాశిస్తున్నాం. మురికి పట్టిన అర్థం మురికి తొలగిందనుకో, నీ ముఖం ఎంత స్వచ్ఛంగా కనిపిస్తుందో,
హృదయంలో ఉన్న మురికి తొలగితే పరమాత్మని యొక్క అనుగ్రహం నీకు శీఘ్రంగా లభిస్తుంది. ఇక ఓం ఐం హ్రీం శ్రీం మృడప్రియాయై నమః. ఇది 211వ నామం. ఈ నామ స్మరణ చేత, ఈ నామ జపం చేత ఒక మాల జపం చేయండి. ఒక మాలలో 108 పూసలు ఉంటాయి. ఒక 108 సార్లు జపం చేయండి. అలా నిత్యం ఒక 20 నిమిషాలు ఉదయం, ఒక 20 నిమిషాలు సాయంత్రం కేటాయించుకోండి. ఈ నామం చేత మనకు భౌతికంగా లభించేటటువంటి అన్ని రుగ్మతలు తొలగిపోతాయి. అమ్మవారి యొక్క కరుణ నీ మీద ప్రసారిస్తుంది. అమ్మవారి కరుణ ఎప్పుడూ ఉంటుంది. చూడండి, ఎర్రటి ఎండలో మనం గొడుగు పట్టుకున్నామనుకో కొంత ఛాయి నీ మీద ఉంటుంది కదా. అలాగే అమ్మవారి యొక్క ప్రకాశం ఎప్పుడూ ఉంటుంది. కానీ మురికి అనేటటువంటి ఛాయ మనల్ని కప్పి ఆ సుఖాన్ని మనం పొందలేకపోతుంటాం. కనుక ఈ నామోచ్చరణ చేత భౌతికమైనటువంటి రుగ్మతలన్నీ తొలగిపోతాయి. అపరోక్షానుభూతి, ఇది పేరు వినుంటారు. అంటే అమనస్కులు, మనసు చేతని ఈ ప్రపంచమంతా కూడా నడుస్తున్నది. మనసున్నంత వరకు ఈ ప్రపంచం నీకు వ్యక్తమవుతూ ఉంటుంది. ఎప్పుడు మనసు లేనటువంటి స్థితి నీకు కలుగుతుందో బ్రహ్మానందం అనేది అపరోక్షానుభూతి లభిస్తుంది. ఆ అపరోక్షానుభూతి ఒక్కసారి నీకు రుచి తగిలిందే, ఇక భౌతికమైనటువంటి దృష్టి నీకు ఉండదు. దానికోసమే మన ప్రయత్నం. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చినావో అక్కడికి చేరుకోవటమే జన్మోద్దేశ్యంగా భావించాలి. ఇది ఓం ఐం హ్రీం శ్రీం తుర్యాయై నమః. ఈ ఒక్క మంత్రం చాలండి, మాకు భౌతికమైనటువంటి సుఖాలు వద్దు, ఏమొద్దు. ఈ ఒక్క మంత్రాన్ని జపం చేసినావా నీకు అపరోక్షానుభూతి అనేది కలిగే తీరుతుంది. అమనస్కుడు అయ్యే తీరుతావు. కనుక ఈ 3 విశేషమైనటువంటి మంత్రాన్ని మనసులో ఉంచుకొని, ఈ మంత్రం 262వ శ్లోకం. ఏం చెప్తున్నాను? 1 214, 211, 262. ఈ 3 విశేషమైనటువంటి నామాలు చేత మన జీవన యాత్ర సుఖంగా నడుస్తుంది. ఒక్కసారి ఆ 3 నామాలు నేను చెప్తాను, వ్రాసుకోండి, జపం చెయ్యండి, ఆనందంగా జీవితాన్ని గడపండి. ఓం ఐం హ్రీం శ్రీం మహాపాతక నాశిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మృడప్రియాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం తుర్యాయై నమః. మన శ్రద్ధ, భక్తి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ చేతనే సమస్తం లభిస్తాయి. అట్టి శ్రద్ధ భక్తులతో ఈ యొక్క 3 విశేషమైన నామాల్ని జపం చేసి తరించి ఆనందిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.